ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు గురించి మాట్లాడుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి 8 జూన్ నుండి మారుతున్నాడు. ఒక శుక్రుడు జూన్లో మారిన కొన్ని తీర్థయాత్రలు ఇస్తాడు, స్నానాలు చేస్తాడు అంటే చెప్పుకుందాం. సహజంగా ఏంటంటే శుక్రుడు యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు గంగా స్నానాల్లో, గోదావరి స్నానాల్లో, యమునాది పుష్కర స్నానాల్లో, అదే మాన కృష్ణ అదేంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు స్నానాలకి ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే చెప్పుకుందాం. సరే 12 రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి శుక్రుడు 3వ ఇంటివాడు, 10వ ఇంటివాడు. మంచివాడు కాదండి, మ్యాలిఫిక్ అయ్యాడు. కానీ 3వ ఇంటివాడు, 10వ ఇంటివాడు 3, 10 భావాలు అంటే యోగాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? మీకు 12వ భావంలో ఉన్నాడు. థర్డ్ హౌస్ లాడ్గా 12వ భావం ఉన్నాడంటే ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అవునా? చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల వలన బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీ తోబుట్టులని చెల్లెళ్ళని కానీ తమ్ముళ్ళు కానీ కలవడానికి అవకాశం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ నచ్చరా, వార్తా సేకరణ, వార్తలు వీటి సంపాదించడం కోసం దూర ప్రాంతాలకు వెళ్తారు. మీరు వెళ్ళి సంపాదిస్తారు. బహుశా మీరు సముద్ర తీర ప్రాంతాలకు కానీ అదే జలం గోదావరి తీర గోదావరి కానీ ఆ పక్కన మీరు ఆ ప్రదేశాలకు వెళ్తారు. మీరు ఖచ్చితంగా ఉంటుంది. సముద్ర తీరాలు కానీ గోదావరి, ఉదాహరణ చెప్తానండి, గోదావరి అని గంగా స్నానాలు కానీ ఆ పక్కన అక్కడ ఉంటారు. మీరు పని మీద వెళ్తారు, ఖచ్చితంగా తిరుగుతారు. అదేకాకుండా 10వ ఇంటివాడు 12వ భావం ఉన్నాడంటే మీకు ఉద్యోగం పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. అమ్మా ఎలాగరా అనుకుంటాం. అంటే ఓ పట్టాన ఉద్యోగం రాలేకపోవడమో, జాబులో చింత ఇబ్బంది పడ్డమో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ జాబుల్లో సక్సెస్ లేకుండా ఇబ్బంది పడ్డం కానీ ఉంటాయండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ అయ్యాడు కదా. కానీ 10th హౌస్ లార్డ్ కళాకారుడు కూడా అయ్యాడు కాబట్టి ఆ కళారంగంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. 12వ భావం ఉండిపోకూడదు. కానీ ఆయన చేసే మంచి పని ఏంటంటే గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి దైవ దర్శనాలు, విదేశీ పర్యటనలు, అదృష్టం కలిగించడాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, గంగానది స్నానాలు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే మేష రాశి నుండి మీన రాశి వారి వరకు కూడా ఏ పూజలు చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం, మన యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కష్టాల నుంచి ఎలా బయటపడతాం, మన కోరికలు ఎలా తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రుడు ఎప్పుడైతే మనకంటే ఈ శుక్రుడు మారడం వల్ల 8వ తారీఖు మారుతాడు కాబట్టి యాక్చువల్గా 13వ తారీఖుని శని త్రయోదశి, మాస శివరాత్రి 2 వస్తున్నాయండి. పవర్ఫుల్. ఒకే రోజు మాస శివరాత్రి అలాగే శని త్రయోదశి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. పైగా అది అధిక జ్యేష్ఠ మాసం అని మాత్రం మర్చిపోకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందర వచ్చేటువంటి శని త్రయోదశి, మాస శివరాత్రులు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, రెట్టింపు ఫలితాలు ఇస్తారు అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలి ఆ రోజు అంతా కూడా మార్నింగ్ మనం దేవాలయాలకు వెళ్ళడము, శనీశ్వరుని తైలాభిషేకాలు, మన్య సూక్తం అండి, మర్చిపోతుంటాను నేను ఇప్పుడు. మన్య సూక్తంగా బ్రాహ్మణులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అది మన్య సూక్తంతో శనీశ్వరుని అభిషేకం చేస్తే వేద పండితులు కనుక్కొని చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. అమావాస్య ముందు వచ్చే రోజు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పరిహారం అయి తీరతాయి. మనకి పట్టుకున్న శని వదిలిపోతాడు. అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ మన శరీరం మీద అనారోగ్య సమస్యలు ఇవ్వడు. అంతేకాకుండా అదే రోజునే మహాశివరాత్రి ఈవినింగ్ టైంలో ప్రదోష కాలం రోజు కూడా శివాభిషేకాలు మార్నింగ్ టైం చేసుకోవాలి, శివాభిషేకాలు ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. ఈవినింగ్ టైం కూడా అత్యంత పవర్ఫుల్ రోజు అండి. ఆ రోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో 5:30, 6 గంటలకు మధ్యలో, అదే 6 టైంలో చేస్తారు కదా ప్రదోషం, 6 గంటలకి. ఆ రోజు ఆ టైంలో కనుక శివాభిషేకాలు చేస్తూ దేవుడి ముందర దీపం వెలిగించిన వారికి, అంటే నెయ్యి దీపం, ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించిన వారికి సర్వశుభాలు, సర్వసుఖాలు, అదృష్టాలు, ఐశ్వర్యము ఇస్తాడు శివుడు.
ఎంత బాగుందండి. అంటే 13వ తారీఖు రోజు ఇంత పవిత్రమా, ఎంత అద్భుతమా, నాకు ఇప్పుడే తెలిసింది క్యాలెండర్ చూస్తుంటే. చాలా పవర్ఫుల్ అండి. నేను కూడా చేసుకుంటాను తప్పకుండా. ఇదొక మనం వదిలిపెట్టకూడదు. తర్వాత 15వ తారీఖుని అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం అక్కడ ఆ రోజుతో అయిపోతుంది అనమాట. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అమావాస్యను చూసారా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా పితృ రుణం తీర్చుకోవాలన్నా, పితృదేవతలకు మనం పూజ చేసుకోవాలన్నా అదే రోజు చాలా వాళ్ళు మనకి సంతోషిస్తారు. ఎవరైతే ఆ రోజుని పితృదేవతలు పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆ పితృదేవతలు మనం దీవిస్తారు. దేవుడి కంటే ముందర చేయవలసిన పనులు పితృదేవతను తృప్తిపరచడమే ఈ శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నా పితృదేవతలు మనం సంతృప్తి పరుద్దాము. అంటే నువ్వులతోటి నీళ్లతోటి మనం తర్పణాలు ఇవ్వడం చేస్తాం. మీకు తెలియదే ఉందండి, తర్పణాలు చేయడం మంచిదే. అదే రోజుని అమావాస్య రోజుని చాలా గొళ్ళల్లో టెంపుల్స్లో హోమాలు చేస్తారు, అమ్మవారి గుళ్ళలో. ఉదాహరణకి నాకు తెలిసింది అంటే పడమట విజయవాడలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గురువు గారు ఆలయాల్లో చేస్తుంటారండి. నేను చాలాసార్లు చేయించుకున్నాను. అక్కడ అంటే అక్కడంటే ఎక్కడైనా సరే అక్కడ చేయించుకుంటే ఆ రోజు చేయించుకున్నటువంటి ఈ పూజలు ఉన్నాయి, హోమాలు, చండీ హోమాలు ఎంత ఫలితాలు ఇస్తాయంటే అధిక జ్యేష్ఠ మాసంలో చేయించుకున్నటువంటి ఈ పూజల యొక్క ఫలం ఉంది సారా. పూజలు అంటే ఈ చండీ హోమాల యొక్క ఫలితం అనర్గళంగా అనంతంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎంత పవర్ ఉందో చూసారా. మనం చేయించుకుందామండి, ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే. మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా డబ్బులు కట్టి చేయించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం, అంతే. అవునా? సరే, అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి దర్శనాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టెంపుల్స్లో కూడా ఈ హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ఆ రోజు పూజలు, అలాగే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించడాలు, అలాగే ఆ స్వామివారికి తులసి దళాలు అంటారు సరే ఆ చేయడాలు, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం చాలా పవర్ అండి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హోమం. ఇక్కడ కేకే డబ్స్ దగ్గర చేస్తుంటారు అనుకోండి హైదరాబాద్లో. సరే ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించుకున్న వాళ్ళకి శనివుల్లో వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడు చెప్పాడు కదండి మనకి. మనకంటే మనకు కాదని, నాకు కాదనుకోండి, మనం వింటూ ఉంటాం కదా. ఆ విధంగా శనీశ్వరుని పూజించవలసిందే, ఆంజనేయ స్వామి వారిని పూజించవలసిందే. సరే, ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఒక అద్భుతం అండి, దశపాపహార దశమి అని వస్తుంది. ఇప్పుడు 24వ తారీఖుని 24th వస్తుంది అది. సో ఆ టైంలో దశపాపహార అంటే పాపం అంటే 10 రకాలైనటువంటి పాపాలు, హారము అంటే హరించబడ్డం. అంటే మనస వాచ అంటాం సరా, అంటే మనసుతోటి చేసే పాపాలు, తర్వాత మనం మాటతోటి చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు ఉంటాయి కదండి. మనకి తెలియని పాపాలు చాలా ఉంటాయి. మన గురువు గారు కూడా చెప్తుంటారు. 10 రకాలైన పాపాలు హరించే రోజే ఆ రోజు దశమి. ఆ రోజు కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, అలాగే శివాభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు హరిస్తాయి. అంతేకాకుండా దానాలు చేసుకుంటారో, దానం అంటే మీకు తెలియదు ఏముందండి, అనేక రకాల మంచి మంచి దానాలు చేసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరించి తీరతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఆ రోజు సాయంత్రం పూట ఉపవాసం ఉండి, అంటే ఫాస్టింగ్ ఉండి, నెక్స్ట్ డే రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవంటే దశమి పూట ఈ పూజలు చేసుకుని ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారికి యమకింకర్లు మన దగ్గరికి రారు అని శాస్త్రం చెప్తాను. మన గురువు గారులే చెప్తున్నారు. ఆ రోజు ఉపవాసం, బాబాయ్ నేను బీపీ టాబ్లెట్ వాడతాను, షుగర్ టాబ్లెట్ వాడతాను ఉంటాయి కదండి, అవి వాడే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మనము ఆకలికి ఉండలేం కాబట్టి మనం అంటే పాలు కానీ పళ్ళు కానీ, లేదా భీముడు మనకు ప్రసాదించాడుగా, ఆయన ప్రసాదించడం అంటే ఆయన వల్లనే మనం బియ్యాన్ని మనం రవ్వగా చేసుకున్న బియ్యపిండి అది కూడా తినచ్చు అనమాట. దోషం లేదని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకంటే శాస్త్రాలు చెప్తున్నాయి. సో మనందరికీ తెలియదు అనమాట, చెప్తున్నాడు ఆయన. సో అదొక రోజు. 27వ తారీఖున పౌర్ణమి శనీశ్వరుడు ఉంది, త్రయోదశి. 27వ తారీఖున శనీశ్వరుడు పూజించడమే, అంతే విధంగా ఆంజనేయ స్వామి పూజించడము, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. అంటే
13వ తారీఖు శనివారం రోజు అమావాస్య మంగళ వచ్చే రోజుని మనం మర్చిపోకూడదు. 15వ తారీఖు అమావాస్య మర్చిపోకూడదు. 24, 25 తారీఖు దశమ ఏకాదశి మర్చిపోకూడదు. 27వ తారీఖుని అంటే అవన్నీ చెప్పే జూన్లో శని త్రయోదశి. ఇవన్నీ ఏదో విధంగా మనం చేంజ్ చేసుకుంటున్నామండి. డబ్బులకు లోట మీకు లేదు. మనకి భగవంతుని మనసు సంకల్పం కలిగించాలని భగవంతుని మొక్కుకుందాం, వేడుకుందాం. చక్కగా మనం భగవంతుడి దగ్గరగా ఉందాం.